చిలకలూరిపేట రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఏం తమ్ముళ్ళు మిద్ది పైన ఉండేవాళ్ళంతా బాగున్నారా? ఈ రోజు నేను ఇది 5వ మీటింగ్ చూస్తున్నా. మీ ఉత్సాహం చూస్తున్నా. మొట్టమొదటిసారిగా ఉగాది శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మా తమ్ముళ్ళకి, మా చెల్లెళ్ళకి, అన్నలకి, అక్కలకి శుభం జరగాలని, తిరుగులేని సంవత్సరంగా మనకు తయారు కావాలి. తెలుగువారి ఆంధ్రుల వైభవం ప్రపంచం మొత్తం చాటి చెప్పే సంవత్సరం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజే తమ్ముళ్ళు మనమందరం కూడా ఎన్నికల మేనిఫెస్టో అనౌన్స్ చేశాను. మీ భవిష్యత్తు నా బాధ్యతని హెడ్లైన్స్ లో అనౌన్స్ చేశాను. పోయిన ఎన్నికల్లో చూశాను. యువత, సిబిఎన్ ఆర్మీ, జాబు కావాలంటే బాబు రావాలని బ్రహ్మాండంగా ముందుకు పోయారు. మళ్లీ చెప్తున్నా, జాబు రావాలంటే మళ్లీ మళ్లీ బాబే రావాలి. అవునా కాదా తమ్ముళ్ళు? ఈరోజు మీ భవిష్యత్తు నా బాధ్యత, మా చెల్లెమ్మల భవిష్యత్తు నా బాధ్యత, వ్యాపారస్తుల భవిష్యత్తు నా బాధ్యత, మా ముస్లిం సోదరుల భవిష్యత్తు నా బాధ్యత, మా యువత భవిష్యత్తు నా బాధ్యత, మా వ్యాపారస్తుల భవిష్యత్తు నా బాధ్యత, రైతుల భవిష్యత్తు కూడా నా బాధ్యత. తమ్ముళ్ళు, కడాన ఆటో డ్రైవర్ల భవిష్యత్తు కూడా నా బాధ్యతే. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత నాదని మరొకసారి సగర్వంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల మేనిఫెస్టో చూశారా మీరు? విన్నారా మీరు? తమ్ముళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా తెలుసా అని అడుగుతున్నా. సబ్జెక్టు తెలుసా అని అడుగుతున్నా. దొంగ లెక్కలు రాయడం తెలుసు తప్ప, దొంగ లెక్కలు కూడా రాసి అడ్డంగా దొరికిపోవడం తెలుసు తప్ప ఇంకేమీ తెలియని వ్యక్తులు తమ్ముళ్ళు జెండా దించాలి. ఈ రోజు మీరు ఆలోచిస్తే 5 సంవత్సరాలు కష్టకాలం, ఎన్నో ఇబ్బందులున్నాయి. నరేంద్ర మోడీ మనకు న్యాయం చేశాడా? ప్రత్యేక హోదా ఇచ్చాడా? విభజన హామీలను అమలు చేశాడా? నట్టేట ముంచాడా లేదా? నమ్మక ద్రోహేమనా కాదా? అడిగితే ఏం చేశారు తమ్ముళ్ళు? ఎదురుదాడి చేశారు నా మీద, రాష్ట్రం మీద, ఎంపీల మీద, ఎమ్మెల్యేల పైన, మన రాష్ట్రంలో ఉండే వ్యాపారవేత్తలపైన కూడా దాడులు చేశాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఉపయోగించాడు, ఈడీని ఉపయోగించాడు, సిబిఐని ఉపయోగించాడు. నేను అడుగుతున్నా, నేనేమన్నా తప్పు చేశానా తమ్ముళ్ళు? మీరే చెప్పండి. ఏమమ్మా, నేనేమన్నా తప్పు చేశానా? మీకోసం ప్రత్యేక హోదాని తప్పనాదా? చట్టంలో ఉండే హామీలని తప్పనాదా? తమ్ముళ్ళు, దీనిపైన నేను చేసి మన వల్ల అణగదొక్కే ప్రయత్నం చేశాడు. అందుకే తిరుగుబాటు చేశా. దేశంలో మొట్టమొదటిసారిగా ఖబర్దార్ నరేంద్ర మోడీ, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది మనమే. అవునా కాదా? నేను ఒకటే చెప్పాను, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయొద్దండి. మైనారిటీ సోదరుల విషయం వస్తే త్రిపుల్ తలాక్ విషయంలో మీరు చూశారు. ప్రత్యేక చట్టం పెట్టి మైనారిటీ సోదరుల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తే, బాధ పెట్టే ప్రయత్నం చేస్తే, మొట్టమొదటిసారిగా బయట వచ్చింది నేనే వచ్చి ఇది తప్పని చెప్పింది నేనే చెప్పానని మీ అందరూ తెలియజేస్తున్నా. ఈ రోజు ఒక విషయం మైనారిటీస్ గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు పడినా ఆ ఓటు మోడీ అకౌంట్లోకి వెళ్లిపోతుంది.
మోడీ ఫ్రంట్ లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. నేను చెప్పడం కాదు, వాళ్లే చెప్తున్నారు. మొన్నే పీయూష్ గోయల్ చెప్పాడు. నిన్న మొన్న వీళ్ళ ఎంపీలు చెప్తున్నారు, ఆయన కూడా చెప్తున్నాడు. మొన్న మీరు చూశారు, నేను పోరాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి చెప్పింది నరేంద్ర మోడీ బలవంతుడు, దేశమంతా ఆయన గాలి వీస్తా ఉంది, మళ్లీ ఆయన వస్తానంటున్నాడు. అంటే ఊడిగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కేసుల కోసం. మీరు అర్థం చేసుకున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా, మా మైనారిటీ అమ్మ ఆడబిడ్డల్ని. ఈ నరేంద్ర మోడీ దేశానికి చాలా ప్రమాదం. అందుకే రాజీ లేని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఇదైతే, ఇంకో పక్క మనకు విభజన జరిగిన తర్వాత తెలంగాణ నుంచి మన వాటా వచ్చిందా తమ్ముళ్ళు? ఎవరు అభివృద్ధి చేశారు తెలంగాణని? హైటెక్ సిటీ ఎవరిది? సైబరాబాద్ ఎవరు కట్టాం? ఎయిర్పోర్ట్ ఎవరు నిర్మాణం చేశారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు చేశారు? ఎవరి కోసం? మీ అందరి కోసం, అవునా కాదా? అవమానం చేసి పంపిస్తాడా కేసీఆర్ మనల్ని? తిట్టాడు జ్ఞాపకం తమ్ముళ్ళు. కుక్కలమా మనం? పనికి మల్లవడమా మనం? అదే మరికి తన్ని పంపిస్తారా మమ్మల్ని? కేసీఆర్ కబద్దారు గుర్తుపెట్టుకో. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం. హైదరాబాద్ లో ఉన్నారు కదా అని మన వాళ్ళ ఆర్థిక మూలాలపైన దాడి చేస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండమంటున్నా. కొంతమంది ఆయన కూడిగించడానికి సిద్ధంగా ఉన్నారు, చేయమనండి. కానీ ఎవరైతే నిలబడతారో వాళ్ళకు అండగా నేను ఉంటానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆంధ్ర నుంచి ఎవరైనా ఎక్కడికి పోయినా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా, చెన్నైలో ఉన్నా, మన వాళ్ళపైన ఈగ వారితే నేనున్నా, వాళ్ళ అంతు చూస్తాను తప్ప వదిలిపెట్టనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ పరువు పోగొట్టుకోవాలంటే మా వాళ్ళ జోలికి రండి. వదిలిపెట్టే సమస్య లేని మరొకసారి హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు ఇన్ని ఇబ్బందులు పెట్టారు, అయినా నేను నీకు తగ్గానా? ఎన్నికలప్పుడు చెప్పాను, పెద్దవాళ్ళందరికీ పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 5 రెట్లు పెంచుతానని 5 రెట్లు పెంచాను. రెండోసారి పెంచాను, 2000 రూపాయలు చేశాను. అంటే 10 రెట్లు భరోసా పెంచిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మళ్లీ ఈరోజు చెప్పాను, 3000 రూపాయలు పెంచుతానని చెప్పా. ఎక్కడ 200, ఎక్కడ 3000 మీరే ఒక్కసారి ఆలోచించండి. కేంద్రం మనకి ఇవ్వాల్సిన వాటాలన్నీ ఇచ్చుంటే, తెలంగాణ నుంచి 1,00,000 కోట్ల రూపాయలు వచ్చుంటే ఇంకా ఎంత బాగా చేసేవాళ్ళమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మా ఆడబిడ్డలు, నేను ఒక హామీ ఇచ్చాను. నేనే డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. అది నా యొక్క సృష్టి. అందుకే నేను ఈరోజు మా ఆడబిడ్డల సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ తీసుకొచ్చానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదొక చరిత్ర. ఇప్పటికే ఒక్కసారి ఇస్తానని 2 సార్లు ఇచ్చాను. ఈ రోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మొన్న మొదటి తారీఖు అందరికీ పింఛన్లు 2000 రూపాయలు వచ్చాయి. ఇప్పుడు నిన్న మొన్న రైతుల కోసం అన్నదాత సుఖీభాలో ఇంత మునుపు 1000 రూపాయలు వేసా, ఇప్పుడు 3000 రూపాయలు వేసా. డాక్రా సంఘాలకి ఈరోజు మీరు చూస్తే 4000 రూపాయలు మీ అకౌంట్లో వేశారమ్మా చెల్లెమ్మలు. ఆ డబ్బులు తీసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. రేపే బ్యాంక్ వెళ్ళండి, డబ్బులు తీసుకోండి. ఎవరన్నా ఇవ్వకపోతే గట్టిగా చెప్పండి, ఇది మా చంద్రన్న నా కోసం ఇచ్చారు, ఇవ్వాలని డిమాండ్ చేయండి. నేను కూడా చాలా స్పష్టంగా, తమ్ముళ్ళు ఎన్నికపోవాలి. మా ఆడబిడ్డలు ఉన్నారు, ఆడబిడ్డలపైకి రావద్దండి, మర్యాద కాదు. కొంచెం ఎన్నికెళ్ళండి, ఎన్నికెళ్ళు. వాళ్ళకందరికీ అక్కడ బ్యారికేడ్స్ ఉన్నాయి. కొంచెం ఎన్నికెళ్ళండి, ఇంకా కొంచెం ఎన్నికెళ్ళండి, తప్పది. ఎన్నికెళ్ళు, ఎన్నికెళ్ళండి.
చెప్పింది వినాలి. అమితమైన ఉత్సాహం ఉండి ఆడబిడ్డల పైన పడడం మంచిది కాదు. అది వాళ్ళు కూడా వచ్చినప్పుడు వాళ్ళని కూడా కాపాడాలి, గౌరవించాలి, ఎన్నికెళ్ళాలి. ఎన్నికెళ్ళండి, కొంచెం ప్లేస్ వదిలిపెట్టండి. వాళ్ళకి ఒకరి మీద ఒకరు రావడం కూడా కరెక్ట్ కాదు. ముందుకు వెళ్ళిపోండి. ఈరోజు తమ్ముళ్ళు టైం తక్కువ ఉంది. అంతా కలిసి 30 నిమిషాలే టైము, ఇంకొక 2 నిమిషాలే ఉంది. ఇంకో పక్క రైతుల కోసం మీరు చూస్తే ఇప్పటికే అన్నదాత సుఖీభవ ఇచ్చాం. 4వ విడత 5వ విడత రుణమాఫీ కూడా ఈ నెలలోనే మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూడండి, రైతు చంద్రన్న బీమా 5 లక్షల రూపాయలు ఇంతవరకు ఇచ్చాను. ఇప్పుడు 10 లక్షల రూపాయలు చేశానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం 35, 40, 50 వేలుంటే ఇప్పుడు 1 లక్ష రూపాయలు చేశా. అందరి పెళ్లిళ్లు నేనే చేస్తాను. కుటుంబ పెద్దగా ఉంటారు. ఇంకో పక్క మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టే పనే లేదు. ఆరోగ్యం కోసం 5 లక్షల రూపాయలు నచ్చిన హాస్పిటల్కి మీరు వెళ్ళండి, నేనే డబ్బులు పే చేస్తా. అది కూడా చాలకపోతే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 20 లక్షలు కావాలంటే ఇస్తానని మా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మందులు కూడా ఎక్కడా మీకు ఏమాత్రం బాధ లేదు. మీకు మందులు కావాలంటే నేరుగా మీ దగ్గరుండే మందుల షాపు పోయి తీసుకోండి. నేనే ఆ మందుల డబ్బులన్నీ పే చేస్తా. ఒక్క పైసా మీరు ఇచ్చే పని లేదు. ఆన్లైన్లో ఇచ్చేస్తాను. ఒకటి కాదు, అన్ని కూడా మీకు సౌకర్యాలు చేశాను. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు. పిల్లలు చదివించే వాళ్ళందరూ కూడా ఒకటి చేశాను. అమ్మకు వందనం అనే పేరు పెట్టి తల్లిని గౌరవించే సంస్కృతికి శ్రీకారం చుట్టాను. ఇప్పుడు మళ్ళీ అలాంటి తల్లికి 18,000 రూపాయలు మీ చేతికి నేను డబ్బులు ఇస్తాను సంవత్సరానికి అని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నా. అదే మరిగా ఈరోజు పిల్లల్ని విదేశాలకు పంపిస్తాను. 25 లక్షల రూపాయలు ఖర్చు పెడతాను. నేనే చదివిస్తా. ఈరోజు తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు. తమ్ముళ్ళు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, మీకందరికీ ఉద్యోగాలు వస్తున్నాయంటే అది నేను చూపించిన చొరవ, ఈరోజు నా మీద ఉండే నమ్మకం. గవర్నమెంట్ లో ఉండే ఉద్యోగాలన్నీ ఇస్తా, ప్రైవేటు ఉద్యోగాలు తెప్పిస్తా. ఖాళీలన్నీ 1 సంవత్సరంలో ఇచ్చి మళ్ళా ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పిస్తా. తమ్ముళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తా. 1000, 2000 చేశా, 2000, 3000 చేస్తా. ఇంటర్మీడియట్ నుంచి మీ అందరికీ నిరుద్యోగ భృతి వస్తుంది రాబోయే రోజుల్లో. మీ అందరికీ ఉద్యోగాల కోసం నేను ఆలోచించిన విధానం, శ్రీకాకుళం నుంచి సముద్రం పక్క బీచ్ రోడ్ వేస్తా. ఆ బీచ్ రోడ్ నుంచి నేషనల్ హైవే కలుపుతా. ఎవ్రీ 20 కిలోమీటర్లకి ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు అన్ని తీసుకొస్తా. దీంతో టూరిజం గాని, ఇండస్ట్రీ గాని మొత్తం మన దగ్గరికే వస్తాయి తమ్ముళ్ళు. వేరే దగ్గరికి ఎక్కడికి పోవు. ఇలాంటి ప్రదేశం ఇండియాలో లేదు. నా మీద నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా నమ్మతారా తమ్ముళ్ళు? కోడికత్తి పార్టీని నమ్మతారా? ఇంత మునుపు 100 మంది పారిశ్రామికవేత్తలు సిబిఐ కేసులోకి వెళ్లిపోయారు. కొంతమంది జైలుకు పోయారు. అందరూ భయపడిపోతున్నారు. నన్ను అడిగారు కొంతమంది, మీరున్నారు, మేము నమ్మకంగా వస్తున్నాం, రేపు జరగరాని జరిగితే ఏమవుతుందంటే ఏమీ జరగదు, మా ప్రజలు ఎప్పుడూ నాకు అండగా ఉంటారు, తెలుగుదేశం అధికారులకు వస్తామని చాలా స్పష్టంగా చెప్పాను. దేశంలో ఎక్కడా రాని పెట్టుబడులు వచ్చాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనమే నెంబర్ 1. పెట్టుబడులు అట్రాక్ట్ చేయడం నెంబర్ 1 మనమే. కియా మోటార్ లాంటి ఆటోమొబైల్ కంపెనీ, సౌత్ కొరియన్ కంపెనీ రావడమే కాదు, ప్రొడక్షన్ కూడా పోయే పరిస్థితి తీసుకొచ్చాం. నేను అందుకే యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా మీ భవిష్యత్తు నా బాధ్యత. నేనే మీకు గార్డియన్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి.
మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటానని మరొకసారి యువతకు హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసిన పని మీరు చూశారా? కేసీఆర్ ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు మీరు విన్నారా? ఫెడరల్ ఫ్రంట్ లో ఈయన భాగస్వామి అంటాడు. ఈయన అంటాడు, నాకు కేసీఆర్ చెప్పాడు ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడు, నేను సపోర్ట్ చేసే తప్పేంటంటాడు ఈ కోడికత్తి పార్టీ. నేను చెప్తున్నా, తప్పు కాదు, తప్పన్నారా? ప్రత్యేక హోదా ఇస్తాను నీ చెవులో చెప్పాడా? ఎవరు చెప్పాడా ఎప్పుడన్నా కేసీఆర్? ఏం తమ్ముడు, ఎవరి చెవులో పువ్వు పెడతాడు ఈ యొక్క మహానుభావుడు? ఒప్పుకుంటారా మీరు దీనికి? నేను అడుగుతున్నా, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ప్రత్యేక హోదాకు ఒప్పుకున్నామని. ఒప్పుకోనుంటే ఆ విషయం చెప్పు. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఒప్పుకున్నాడని చెప్తున్నావు, రాసి లెటర్ రాయమను, ప్రజలకు చెప్పండి. ప్రజలకు చెప్పకపోతే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయాలి. దానికంటే ప్రమాదం, 1,00,000 కోట్ల రూపాయలు మనకివ్వాలి. మన వాటా ఎగ్గొట్టాడు. హైదరాబాద్ లో తమ్ముళ్ళు ఏదైనా ఆస్తులు కంబైన్డ్ గా సృష్టిస్తే వాటా ఉంటుందా లేదా? అన్నదమ్ముళ్ళు వ్యాపారం చేస్తారు, ఇద్దరికి హక్కు ఉంటుందా లేదా? నిన్నటి వరకు మనం అన్నదమ్ముళ్ళం కదా, హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఆంధ్ర, మనకు ఆస్తుల హక్కు లేదు, ఉందా లేదా? మూడోది, పోలవరం పైన మనకి ఇబ్బంది పెడుతున్నాడు. సుప్రీంకోర్టుకు వేశాడు. ఏంటి, పోలవరం కట్టకూడదంట. ఇంకో పక్క చూస్తే ఏమంటాడంటే భద్రాచలం మునిగిపోతుందంట. భద్రాచలం మాదే, ఆంధ్రప్రదేశ్ లో ఉండిందే భద్రాచలం. నీకు మునిగిపోతున్నకుంటే కాపాడుకుంటాం, ఆ భద్రాచలాన్ని మాకే ఇమ్మని డిమాండ్ చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, పోలవరం కట్టకపోతే కృష్ణా డెల్టాకు నీళ్లు వస్తాయా? నాగార్ సాగర్ నీళ్లు వస్తాయా? ఎడారిగా మారిపోతుందా లేదా? ఇది కుట్రవునా కాదా? ఇంకో పక్క ట్రిబ్యునల్, కృష్ణా ట్రిబ్యునల్కు ఒక లెటర్ పెట్టాడు. ఏం పెట్టాడంటే మొత్తం నాగార్ సాగర్ ని శ్రీశైలం మా కంట్రోల్లో పెట్టమని, అంటే తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్లో పెట్టమని. ఇంకో పక్కన ఏదైతే మీరు చూస్తే ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, వెలుగొండ ప్రాజెక్టులు మూసేయాలని. నేను అడుగుతున్న, సిగ్గుందా ఈ జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నా? పులివెందులకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? శ్రీశైలం నుంచి వస్తాయి, పోతిరెడ్డిపాడు నుంచి వస్తాయి. పోతిరెడ్డిపాడు మూసేయమని రిటర్న్ గా ట్రిబ్యునల్కి పెట్టాడంటే తమ్ముళ్ళు మీరు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన నీళ్ల మీద మనకు హక్కు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం అందరం కూడా ఇబ్బంది పడ్డాం. ఈ రోజు మీరు చూస్తే మళ్ళా మనకు నీళ్లు రానియకుండా చేయడానికి కుట్ర పంతున్నాడు. మన అమరావతి, హైదరాబాద్ పోయింది, నేనే అభివృద్ధి చేశాను. ఇప్పుడు ఒకటే అనుకున్నాను, మళ్లీ అమరావతిని అభివృద్ధి చేసి చిలకలూరుపేట నుంచి 1 గంటలో అమరావతికి పోయి పని చూసుకొని మళ్ళా ఇంటికి వచ్చేటికి చేద్దాం అనుకున్నా. రైతులు ముందుకు వచ్చారు, 35,000 ఎకరాలు ఇచ్చారు, 50,000 కోట్ల రూపాయలు విలువ. నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నా, బ్రహ్మాండంగా వాళ్ళు సహకరించారు. ఈ రోజు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అమరావతి అభివృద్ధి అయితే హైదరాబాద్ దివాలా తీస్తున్న తమ్ముళ్ళు, అది కేసీఆర్కి భయం. నేనుంటే అమరావతి ప్రపంచ స్థాయి సిటీ అవుతుంది. రేపు రాబోయే రోజుల్లో అమరావతి చిలకలూరుపేట కూడా కలిసిపోతుంది. ఇది సెటిలైట్ టౌన్షిప్ గా ఉంటుంది. అది కేసీఆర్కి భయం. అందుకే డబ్బులు పంపిస్తున్నాడు తమ్ముళ్ళు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తమ్ముళ్ళు ఉండండి, ఫ్లాగ్లు తీయండి, ఫ్లాగ్లు తీయి, తప్పు. ఓన్లీ 5 మినిట్స్ టైం ఉంది. ఈరోజు మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే కేసీఆర్ నాకు రిటర్న్ గిఫ్ట్ పంపిస్తా అన్నాడు. జ్ఞాపకం ఉందా?
నాకు రిటర్న్ గిఫ్ట్ పంపించి చాలా సంతోషంగా ఉన్నావు, వస్తాడేమో చూసుకుందామని. మోడీ, కేసీఆర్, జగన్ ముగ్గురిని ఒకటేసారి చాపలో జుట్టి బంగాళాఖాతంలో కలిపేద్దాం అనుకున్నా. రాజకీయంగా రాకుండా దొంగచాటు డబ్బులు పంపిస్తున్నాడు. నేను అడుగుతున్న కేసీఆర్ని, నీకు ఎన్నికలున్నాయి, నాకు ఎన్నికలున్నాయి. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు నువ్వు ప్రత్యేక హోదా ఒప్పుకున్నావని. ఒప్పుకున్నావా లేదా చెప్పు. రోషం ఉంటే ఇద్దరు చెప్పండి. పోలవరానికి ఎందుకు అడ్డుపడ్డారో చెప్పండి. కృష్ణా నది జలాలకి ఎందుకు అడ్డుపడ్డారో చెప్పండి. చెప్పకుండా నాటకాలు ఆడితే మాత్రం మా తమ్ముళ్ళు తాట తీస్తారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ తమ్ముళ్ళు మీరు అర్థం చేసుకున్నారా లేదా? మోసాలు చేసే వాళ్ళు వదిలిపెడతారా? ఈ పోరాటం నాదా, నా కోసమా, మీకోసం అవునా కాదా? మీరేమంటారు? తమ్ముళ్ళు, ఈరోజు మీరు చూస్తే ఒక పక్క కేసీఆర్తో పోరాడాలా, ఒక పక్క ఢిల్లీలో మోడీతో పోరాడాలా, ఒక పక్క మీకు పనులు చేయాలా, ఒక పక్క కోడికత్తి పార్టీ అన్నిటికీ అడ్డుపడిపోతుంది. వీళ్ళకి సపోర్టు, వీళ్ళ కాపలాదారుడు నరేంద్ర మోడీ. ఏం తమ్ముళ్ళు బాధ ఇదా అని అడుగుతున్నా. నేను అందుకని నిన్న కూడా చూశారు, మన సీఎస్ను మారుస్తారు, డీజీపీని మారుస్తారు, అదే మరి అక్కడ ఎస్పీని మారుస్తారు, ఇద్దరు ఎస్పీలు మారుస్తారు, కలెక్టర్లు మారుస్తారు. నరేంద్ర మోడీ గారు మీకు అధికారం ఉందని దుర్వినియోగం చేస్తున్నారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఢిల్లీ నుంచి గుజరాత్ పోయే రోజు దగ్గరలో వస్తుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఈరోజు మైనారిటీ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను డిప్యూటీ సీఎం ఇస్తానని చెప్పాను. ఇస్లామిక్ బ్యాంకు పెడుతున్నాను. ఇమాములకి 10,000, మౌజుములకి 5,000 రూపాయలు ఆన్రోరేం పెంచాం. నేను అన్ని విధాలా మీకు అండగా ఉంటా. నరేంద్ర మోడీ మీద పోరాడతా, మీకు అండగా ఉండి మిమ్మల్ని కాపాడుకుంటానని మరొకసారి మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. బీసీలు ఉన్నారు, మీకోసం బీసీ బ్యాంకు పెట్టాం, 21 కార్పొరేషన్లు చేశాం. ఈరోజు బీసీలకు అండగా ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఎస్సీల సబ్ ప్లాన్ పెంచాను, ఇంకొక 10 ఏళ్లు పెంచాను. వాళ్లకు ఇండ్లకు కరెంటు 150 యూనిట్ల వరకు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు నేను డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు, ఏ విధంగా డబ్బులు సంపాదించాలనో, పిల్లలకు ఉపాధి ఇవ్వాలనో దానికి కూడా నేను శ్రద్ధ పెట్టానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన నియోజకవర్గానికి వస్తే 4,000 కోట్ల రూపాయలు పత్తిపాటి పుల్లారావు ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టాడు. ఇంకో పక్క ఇదే నియోజకవర్గంలో స్పైస్ పార్క్ కూడా ఏర్పాటు చేశాం. ఇంకో పక్కన 163 కోట్లతో 10,590 ఇళ్లు కట్టాం. ఇప్పుడు నేను ఒకటే హామీ ఇస్తున్నాను, పట్టణ ప్రాంతంలో G+3 ఇచ్చాం. అందరూ కూడా ఒక్క పైసా మీరు కట్టే పని లేదు, అన్ని ఇండ్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గ్రామీణ ప్రాంతంలో 43 లక్షల ఇండ్లు ఎప్పటి నుంచో కట్టాం. 10,000 కోట్ల రూపాయలు బకాయిలున్నాయి. ఆ బకాయిలన్నీ తీసేసి మాఫీ చేసి మీకందరికీ ఇండ్ల పట్టాలు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క చెల్లూరుపేట, తిమ్మాపురం, పోతవరం ప్రాంతాల్లో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించాం. ముస్లిం మైనారిటీ వర్గాల కోసం పోతవరంలో ఆటో నగర్ పెట్టాం. ఎడ్లపాడులో టీటీడీ కళ్యాణ మండపం పెట్టాం. 1000 మందికి పైగా ఉద్యోగ ఉపాధి కల్పించాం. నాదెళ్ల తిరువురుపేట రహదారి అభివృద్ధి చేశాం. ఉన్నవ నుంచి మర్రిపాలెం ఎస్సీ కాలనీకి రోడ్డు వేశాం. గణపవరం వేలూరుకి బీటీ రోడ్డు వేశాం. ముస్లిం సాదిఖానా ఏర్పాటు చేశాం. ఈ రోజు మీరందరూ అడుగుతున్నారు, ఇక్కడ ఒక బార్ అసోసియేషన్ సబ్ కోర్టు కావాలని. తప్పకుండా ఈ విషయం టేకప్ చేసి
మీకు న్యాయం చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తిమ్మాపురం చిల్లూరుపేట, బొప్పిడి చిల్లూరుపేట టౌన్లు కలుపుతూ 11 కిలోమీటర్ల బైపాస్ రహదారి కావాలన్నారు. ఇది కూడా శాంక్షన్ చేస్తాను. మొన్న కూడా ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం. ఇంకో పక్క 300 ఎకరాలకు సాగునీరు నుంచి అప్పాపురం, నాదేళ్ల, గణపురం లిఫ్ట్ ఇరిగేషన్ కావాలన్నారు. ఇది కూడా ఇప్పిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఈరోజు చూస్తే కొండవీడు కోట తప్పకుండా టూరిజం కేంద్రంగా తయారు చేస్తాను. ఆటో నగర్లో ప్లాట్స్ అన్ని ఫ్రీగా ఇమ్మన్నారు. పేదవాళ్ళకందరికీ ఫ్రీగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇంకా 9,500 ఇండ్లు కావాలన్నారు. 4,500 పూర్తయినాయి. ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. బైపాస్ రోడ్ కూడా కంప్లీట్ అయింది. టెండర్ పిలిచాం, తొందరలో కంప్లీట్ చేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. 100 పడకల ఆసుపత్రి కావాలన్నారు. అది కూడా ఇప్పిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.